హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాను చూడండి. ఈ కాకరకాయ ఫ్రై. ఇది కారం పెట్టి చేస్తారండి. కాకరకాయ మన గుత్తొంకాయ ఎలా చేసుకుంటారో అలా చేస్తాను. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇలా పొట్టిగా ఉండే కాకరకాయలు తీసుకోవాలి ముందైతే. పొడవుగా కాకుండా ఇలాంటి కాకరకాయలు తీసుకోండి. చూడండి ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలండి. పొట్టంతా తీసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని కాకరకాయలు. పొడవుగా ఉండే వాటికంటే ఇలా పొట్టిగా ఉండేవి తీసుకోండి. చాలా బాగుంటాయి. ఇలా మధ్యలోకి అటు ఇటు ఈ కొసలు కట్ కాకుండా మధ్యలోనే అలా కోసుకోవాలండి చాకుతోటి. చూడండి నేను ఎలా కోస్తున్నానో అలాగే కోసుకోవాలి. గింజలైతే తీయొద్దండి. గింజలుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కారం. పండ్లైనా కూడా పడేయొద్దండి. పండ్లైనా కూడా ఉంచండి. చాలా బాగుంటుంది. గింజలు పండినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇది కొంచెం పచ్చిగా ఉంది. అందుకే కొంచెం లేట్‌గా కట్ అవుతుంది. చివర్లో అయితే కట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే పొడి పెట్టినప్పుడు అది ఊడిపోతుందండి కారం పెట్టినప్పుడు. అలా కట్ కాకుండా మధ్యలో వరకే అలా కట్ చేసుకొని కుదిరితే మీరు చేత్తో కూడా కొంచెం అది లూజ్ చేయండి. అలాగా అన్నీ చేసుకోండి. నేనైతే ఎక్కువ తీసుకోలేదండి. ఒక 5 6 చేశాను మీకు చూపిద్దామని. ఈ కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ తీసేసాము. పొట్టంతా తీసేసి సాల్ట్ కొంచెం పసుపేసి ఇవి బాగా రుద్ది పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్, మళ్ళీ ఉప్పు కసిమవుతుంది. కొంచెం వేసుకోండి. బీపీ షుగర్ వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకని కొంచెం వేసుకోండి. కొంచెం పసుపు వేసి బాగా రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టేసుకోండి పక్కన. కుదిరితే వీటిని కొంచెం పిండండి. అలా నేనైతే పిండలేదు. కొంచెం పిండితే అదంతా వచ్చేస్తుందండి. మొత్తం చేదంతా వచ్చేస్తుంది. నేనైతే కొంచెం చేదుగా ఉన్న బాగుంటుంది అని చెప్పి ఉంచాను, పిండలేదు. మన నూనెలో వేయించినప్పుడే అది కొంచెం తగ్గిపోతుందండి. అంత చేదు ఉండదు. దీనికి ఏం చేయని అవసరం లేదు. చేదు కూడా తగ్గిపోతుంది. ఉప్పు పసుపు వేసి పెట్టినప్పుడే కొంచెం చేదు బాగా తగ్గిపోతుంది. కొంచెం అటు పిండేసినా కూడా మీకు చేదంతా వచ్చేస్తుంది. చేత్తో గట్టిగా పిండేసిన. నేనైతే పిండలేదు, ఉంటే మంచిదని. చూడండి అలా కొంచెం బాగా పట్టించేసి కాయలకి పక్కన పెట్టుకోండి. చిన్న కాయలే తెచ్చుకోండి బాగుంటుంది. పెద్ద కాయలైతే మళ్ళీ కట్ చేస్తే ఆ పొడి అంతా ఊడిపోతుందండి. ఇట్లా పొట్టిగా కొంచెం లావుగా ఉండే కాయలు తెచ్చుకున్నారంటే చాలా బాగా వస్తుంది. అదిగోండి ఎలా రుద్దుతున్నాను చూడండి నేను. అలా రుద్దేసి పక్కన పెట్టేసుకోండి. ఈ కాకరకాయతో అన్నం అంతా తినేయచ్చండి. కాకరకాయ కారంతో అంత టేస్టీగా ఉంటుంది. వేరే కూర కూడా అవసరం లేకుండా తినేయచ్చు. చిన్నపిల్లలు కూడా తింటారు బాగా. చేదు ఉండదు. మంచిది కదండి షుగర్కి మనకి కాకరకాయ. తర్వాత అయితే ఇలా బాండెలు పెట్టుకొని నూనె పోసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు. చూడండి నేనైతే ఇంత వేసుకున్నాను. మనం పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయలు దాంట్లో వేసుకోవాలి. నేనైతే 5 6 తీసుకున్నానండి. అందుకని ఒకేసారి వేయించుకున్నాను. కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు, ఎక్కువ చేసుకునే వాళ్ళు 2 టైమ్స్ వేయించుకోండి ఆయిల్‌లో. బాగా వేగిపోతాయి. కాకరకాయ చాలా మంచిదండి మన హెల్త్‌కి. నేనైతే 2 టైమ్స్ చేస్తాను వీక్లీ. షుగర్ పేషెంట్‌ని కదండీ! నేను కూడా షుగర్ పేషెంట్‌నే. అందువల్ల 2 టైమ్స్ చేసుకుంటాను కాకరకాయ. మామూలు కాకరకాయ ఫ్రై ఒకసారి చేస్తాను. ఇలా ఒక్కోసారి ఇలా చేసుకుంటాము. మా పిల్లలు కూడా బాగా తింటారండి. కాకరకాయ ఫ్రై తింటారు బాగా. ఈ కాకరకాయ కారం కూడా భలే ఇష్టంగా తింటారు. ఈ వంటకం అయితే నేను మా వదిన దగ్గర నేర్చుకున్నానండి. ఆమె దగ్గర నేర్చుకున్నాను. చూడండి ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత మరీ మాడిపోకుండా కొంచెం తీసి పెట్టుకోండి పక్కన. చూడండి పండినా కూడా గింజలు అలాగే ఉంచానండి నేను. బాగుంటాయి చాలా అసలు. అవి వేగిన తర్వాత భలే టేస్టీగా ఉంటాయి కరకరలాడుతా. ఇదిగోండి ఇలా చేసుకోవాలండి. తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడైతే మనం పొడి రెడీ చేసి పెట్టుకుందామండి. లోపల మనం పెట్టే కారం రెడీ చేసుకుందాము. కారానికి పుట్నాల పప్పు తీసుకోవాలండి. మనం పుట్నాల పప్పు అంటాం కదా,
ఆ పుట్నాల పప్పు తీసుకోవాలి కొంచెం. మీకు కొంచెం ఎక్కువ పౌడర్ కావాలి, కారం ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి పుట్నాల పప్పు. నేనైతే కాయలకు సరిపోయేటట్టుగా వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక స్పూను ధనియాలేసుకోండి. ఇంకొక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోండి. దాంట్లోనే వేయించేసుకోండి. ఇవి పుట్నాల పప్పు సగం వేగిన తర్వాత వేసుకోండి ఇవి. లేదంటే మాడిపోతాయండి. సగం వేగిన తర్వాత వేసుకుంటే ఆ 2 సెట్ అయిపోతాయి కదా! అది మీకు తెలిసిందే కదండీ! వంటొచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ ఏం చెప్పనవసరం లేదు. ఈ కారం మీకు కూడా చూపించాలని చేశానండి. బావుంటది టేస్టీగా. ఒక్కసారి ట్రై చేయండి అందరూ తప్పకుండా. మా వీడియోస్ చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు బాగా. థ్యాంక్ యూ అండి. కొత్తగా సబ్స్క్రైబర్స్ అందరికీ. అందరికీ థ్యాంక్ యూ. పాతవాళ్ళు, కొత్తవాళ్ళు అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. చూడండి కొంచెం పసుపేసాను లైట్‌గా. కొంచెం కారం వేసుకోవాలి. కొంతమందైతే ఎండుమిర్చి వేసుకుంటారండి. ఎండుమిర్చి అయినా వేసుకోండి మీ ఇష్టం అండి. నేనైతే కారం వేశాను. ఎండుమిర్చి వేసినా కూడా బావుంటుంది. అంటే కారం అంటే బాగా కలిసిపోతుందని నేను కారం వేశాను. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి వేసుకోండి. కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటే భలే టేస్టీ వస్తుందండి కారం అయితే భలే ఉంటుంది. మామూలుగా కొబ్బరి చిప్పలైతే ఒక హాఫ్ చిప్పైనా వేసుకోండి. నేను పౌడర్ కాబట్టి నేను 2, 3 స్పూన్స్ వేసాను కొబ్బరైతే. కొంచెం సాల్ట్ వేసేసి ఇంక పెట్టేయండి. మిక్సీలో తిప్పండి. మిక్సీలో పౌడర్ చేసింది చేయండి బాగా. మరీ మెత్తగా ఏం అవసరం లేదండి. మరీ బరగ్గా చేయకూడదు. మీకు తెలిసిందే కదా! అది కూడా చూడండి. అలాగ వేసుకోండి. దాంట్లోకి వెల్లుల్లి వేసుకోవాలండి. ఒక 7, 8 వేసుకోండి. మా దగ్గర పెద్దవి ఉన్నాయి కాబట్టి నేను ఒక 6 ఏమో వేసానండి. మీరైతే ఒక గడ్డంతా వేసుకోండి బావుంటుంది. వెల్లుల్లి. చిన్న గడ్డ అయితే గడ్డంతా వేసుకోండి. మరి పెద్దయి అయితే హాఫ్ వేసుకోండి. మీ ఇష్టం. చూడండి ఇదిగో అలా పొడి పొడిగా వెల్లుల్లి కూడా బాగా మెత్తగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని కొంచెం లావు లావు ముక్కలు అవేసి తిప్పుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలేస్తే టేస్టే మారిపోతుందండి దాంట్లో. చూడండి ఇలా వచ్చింది చూడండి. కొంచెం కలుపుకునే దానిలాగా వాటర్ కలుపుకోకుండా ఇలా బావుంటుంది ఉల్లిగడ్డేసి తిప్పేస్తే. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. చూడండి ఎలా వచ్చిందో. అలాగా. మళ్ళీ ఒకసారి సాల్ట్ అది చూసుకొని, ఉప్పు చూసుకొని, కారం అది మీ టేస్ట్ తగ్గట్టుగా ఇంకా కొంచెం కారం కావాలంటే కలుపుకోవచ్చండి. మీ ఇష్టం అది. దీంట్లో కొంచెం ఈ పాలు చూడండి చిన్న గ్లాస్‌లో కొంచెం అడుక్కున్నాయి చూడండి. ఆ పాలు పోసి కలుపుకున్నారంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ కారంలో ఆ పాలు పోసి కలిపేసుకోండి. ఇప్పుడైతే ఈ వేగిన కాకరకాయల్లో ఈ కారం పెట్టేసుకుందామండి. అటు ఫిల్ చేసుకోండి బావుంటుంది. ఒక్కో కాయ తీసుకొని అట్లా ఫిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. పాలు కలపడం వల్ల టేస్ట్ బావుంటుందండి. టేస్ట్ చాలా పెరుగుతుంది పాలు కలపటం వల్ల. మీరన్నీ మళ్ళీ ఒకసారి కారాన్ని టేస్ట్ చూడండి. ఉప్పు, కారం అన్నీ చూసుకొని అప్పుడు పెట్టేసుకోండి కాకరకాయలు. ఇలాగ అన్ని కాకరకాయలకి పెట్టేసుకోండి. నేనైతే 5, 6 తీసుకున్నానండి అంతే. ఎక్కువ లేవు ఇంట్లో కాకరకాయలు. ఉన్న వరకు చేద్దాం బావుంటుంది వీడియో. అందరికీ చెప్పాలి, అందరూ చేసుకోవాలి. మంచి మంచి కర్రీస్ చేసుకోవాలని చెప్పి నేను ట్రై చేస్తున్నానండి. నాకొచ్చిన కర్రీస్ అన్నీ పెడతాను. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే. మా పిల్లలకి ఏమేం కర్రీస్ చేసి పెడుతున్నానో అవన్నీ పెడుతున్నానండి మీకు గూడాను. వాళ్ళు మేమొచ్చిన తర్వాత కర్రీస్ బాగా తింటున్నారని వాళ్ళు భలే హ్యాపీగా ఉన్నారు మా పిల్లలైతే. మమ్మీ ఎన్ని కర్రీస్ తింటున్నాము మీరొచ్చిన తర్వాత. అంతకుముందు మేమసలు ఫుడ్డే సరిగ్గా ఉండేది కాదు. ఏదో తీరుకుంటే ఎళ్లి తెచ్చుకుంటారండి. ఆ ల్యాప్‌టాప్‌ల ముందే కూర్చుంటారు వీళ్ళు పిల్లలు పాపం ఎంత కష్టపడతారో. ఇంత దూరం వచ్చి అన్ని కష్టాలు పడుతున్నారండి వాళ్ళైతే. ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదు ఒక్కోసారయితే. అంత కష్టపడతారు. మామూలుగా అందరూ ఇక్కడికొచ్చినోళ్ళందరూ ఏదో డబ్బులొచ్చేస్తున్నాయని అనుకుంటారు గానీ, అంత ఉండదండి.
వాళ్ళు పడే కష్టం చూస్తే మనకు దగ్గరుండి చూస్తే తెలుస్తుంది. అందుకే నేను వచ్చినప్పటి నుంచి మంచి మంచి కర్రీస్ చేసి పెడతానండి పిల్లలకి. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బాండీలు పెట్టుకున్నామండి. ముందు వేయించుకున్నాం కదండీ కాకరకాయ, అదే పెట్టుకోండి. కానీ ఆయిల్ తీసేయండి. అంత ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ ఉంచుకొని తీసేసేయండి. మీ కాకరకాయకి వేపుడికి సరిపడినంత ఆయిల్ ఉంచుకొని, మిగతాది తీసేసి ఈ కాకరకాయలన్నీ ఫిల్ చేసుకున్న కాకరకాయలన్నీ అలా పెట్టేసుకోండి దాంట్లో. మంట ఎక్కువ పెట్టొద్దండి. సిమ్‌లో పెట్టుకోండి మంట అయితే. మీరెంత సిమ్‌లో పెట్టుకొని చేసుకుంటారో అంత బావుంటుంది కాకరకాయ కారం. మంచిగా వేగుతుంది బాగా, కారం మాడిపోకుండా. వీళ్ళ దగ్గరైతే పాన్స్ లేవండి ఎక్కువ. నేనైతే స్టీల్ బాండలు పెట్టాను. అందుకని సిమ్‌లో పెట్టుకున్నాను బాగా. మీరు ప్యాన్‌లో అయినా సరే సిమ్‌లో పెట్టుకోండి. చాలా బాగొస్తుంది కాకరకాయ కారం. చూడండి ఆ మిగిలిందంతా అట్లా కారం చుట్టూ ఏసేసానండి నేను. ఇంకొంచెం మీరు ఎక్స్‌ట్రా కావాలనుకుంటే ఇంకొంచెం ఏసుకోవచ్చండి. పౌడర్ ఎక్కువేసుకొని ఇంకా ఫుల్‌గా వేసుకోండి కారం. ఈ కారంతోనే రైస్ అంతా తినొచ్చు మీరు. కాకరకాయ నంజుకొని రైస్ అంతా తినొచ్చు బాగా. అంత బావుంటుంది టేస్ట్. చూడండి నేనైతే ఉన్న వరకు వేసేసుకున్నానండి. అలా వేసుకోవాలండి చూడండి. సిమ్‌లోనే పెట్టుకోండి. మంట మాత్రం పెంచొద్దండి. చాలా బాగొస్తుంది సిమ్‌లో పెట్టుకుంటే. అదిగో చూడండి అలా. రోస్ట్ అవుతుంది గదా కొంచెం. అందుకే మంట తగ్గించి పెట్టుకున్నానండి నేను. చూడండి తగ్గిచ్చేస్తున్నాను. ఇలాగ ఒక 5 మినిట్స్ అండి. అది వేగుతుంటేనే మంచి స్మెల్ ఒస్తుంటది మనకి బాగా. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా వేగిందో. ఒక సైడ్ అంతా వేగిపోయి ఉంటుంది. దాన్ని చిన్నగా నెమ్మదిగా ఇంకో సైడ్‌కి తిప్పుకోవాలి మీరు. ఇంకా కొంచెం వేగనిచ్చేవాళ్ళని ఉండిచ్చానండి నేనైతే. ఇప్పుడు చూడండి. ఒక సైడ్ అంతా వేగిపోయింది గదా! చూడండి నెమ్మదిగా తిప్పుకోవాలండి. కారం అంతా ఊడిపోకుండా నీట్‌గా ఉంటుంది. ఆ చివర్లు మీరు కట్ కాకుండా కాకరకాయ కట్ చేసుకుంటే కారం అసలు ఊడదండి. చివర్లు మాత్రం కట్ కాకుండా జాగ్రత్తగా కాకరకాయ కట్ చేసుకోండి ఫస్ట్. చూడండి ఎంత బాగా ఏగిందో చూడండి. అలా. మాడిపోకుండా ఉండేంతగా వేసుకోండి ఆయిలు. మరి మాడిపోయేటట్టు ఏసుకుంటే మళ్ళీ కాకరకాయ అంతా పాడైపోతుంది. అదిగో నెమ్మదిగా అలా తిప్పుకోవాలండి. ఒక సైడ్ అంతా వేగిపోయింది చూడండి. ఎప్పుడైనా సిమ్‌లో పెట్టి చేసుకుంటే చాలా బాగొస్తుంది. అలా తిరగేసేసి మొత్తం మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అనుకోండి. సిమ్‌లో ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు చూడండి. ఆ సైడ్ గూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా అట్లా అట్లా కదిలిచ్చినట్టుగా కొంచెం అటు ఇటు తిప్పుకోండి కాకరకాయని. ఇప్పుడు మీరు అటు ఇటు తిప్పినా గూడా ఎక్కడికి కదలదండి. బాగా వేగిపోయింది గదా! కాకరకాయలోకి పట్టేసుంటదది. చూడండి ఎలా ఉందో. చూస్తేనే అసలు ఒట్టి కాకరకాయలు గూడా తినేయొచ్చండి ఇవి. రైస్‌లోనే గాదు. ఒట్టి కాకరకాయ పెట్టుకొని తినొచ్చు. అంత బావుంటది టేస్ట్. చూడండి ఎలా వేగాయో. కొంచెం ఒక 2, 3 మినిట్స్ అలా ఉంచండి. బాగొస్తుంది. బావుంటుంది. దోరగా వేగింది చూడండి కారం గూడా. మాడిపోకుండా బాగా కొబ్బరేసుంటాం గదా! అది తెలిసిపోతుంది బాగా వేగింది ఇది గూడా. చూడండి ఎలా ఉందో. చూస్తేనే బావుంది గదండీ కళ్ళకి. ఇప్పుడైతే కొత్తిమీర చల్లుకోండి ఇంకా. వేగిపోయింది. కొత్తిమీర చల్లేసుకొని ఇంక స్టవ్ ఆపేసుకోండి. కారం వేగింది గూడా తెలుస్తుందండి మనకు బాగా అది చూస్తేనే తెలిసిపోతుంది కారం వేగింది అని. చూసారా ఎంత బావుందో? చూస్తేనే తినాలనిపిస్తుందండి బాబు. కారంతో అన్నమంతా తినేయొచ్చు. చూడండి ఇప్పుడైతే మనం ప్లేట్‌లోకి తీసుకుంటున్నాం. అన్నీ చూడండి ఒక్కో కాకరకాయ ఎలా ఉందో. మీరు గూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ కాకరకాయ కారం చాలా బావుంటుంది. ఇంకా కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త వంటకాలు నాకు తెలిసిన వరకు పెడతానండి. మీరు గూడా ట్రై చేయండి. చూడండి ఎంత బావుందో కాకరకాయ. కలర్‌ఫుల్‌గా ఉంది గదా! కొత్తిమీర చల్లి బాగా కారం. టేస్ట్ గూడా అలాగే ఉంటుందండి. చాలా బావుంటుంది టేస్ట్ గూడా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ అందరం కలుసుకుందాము.
ఓకేనా? సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. చూడండి ఎంత బాగుందో. ఓకేనండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్. ఈ కాకరకాయ అయితే తప్పకుండా ట్రై చేయండి అందరూ. ఓకేనా? బాయ్ బాయ్.